కూటమి వైఖరి కాదు అని చెబితే సంస్కారయుతంగా బాధ్యతాయుతంగా ఉంటుంది. లేదా దాన్ని నేను ఇందాక చెప్పినట్టు మడ్ స్లింగింగ్ గేమ్, బురద చల్లే కార్యక్రమం రూట్లో ఆ ముక్క చెప్పి అయినా మేము ఇట్లా నిర్ణయం తీసుకున్నాం అని కవర్ చేసుకునేటటువంటి కథ అయినా చెయ్యొచ్చు. కానీ సార్ ఇదంతా ఎప్పుడు ఎక్కడ ఎలా స్టార్ట్ అయిందంటే, ఎప్పుడైతే నాగబాబు గారికి మంత్రి పదవి అన్నారో ఆ తర్వాత కొద్ది రోజులకి ఇదంతా స్టార్ట్ అయింది. చివరికి ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది. అంటే జనసేనలో ఇంకొక మంత్రి పదవి ఇవ్వడం అనేది తెలుగుదేశం పార్టీ శ్రేణులు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారా? ఇక్కడ మేము చాలా మంది సీనియర్లు ఉన్నారు, వాళ్ళు కొంతమంది నామినేటెడ్ పదవులు ఆశించారు, అవి రాలేదు. ఎమ్మెల్సీలు ఆశించారు, ఓకే అవి త్వరలో వస్తాయేమో. కానీ ఈ లోపల ఈ ప్రకటన చేయడం అనేది ఇప్పుడు దాన్ని జాప్యం చేయడానికి కూడా ఒక మైండ్ గేమ్ ఏమైనా నడుస్తోందా? చివరికి ఆయన పదవి వస్తుందా రాదా అనేది ఏమైనా డౌట్? ఏం లేదు, ఆరంభం ఇది కాదు, మీరు అనుకుంటున్నటువంటిది కాదు. పవన్ కళ్యాణ్ మొట్టమొదట ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడాడో అప్పుడు వీళ్ళకి కంగారు పుట్టింది. ఏంది ఇది అకస్మాత్తుగా ఈయన మన మీద అటాక్ చేస్తున్నాడు, అది హోంమంత్రి అనిత అంటూ డైవర్ట్ చేశారు. కానీ అతను మాట్లాడింది రాష్ట్ర లా అండ్ ఆర్డర్ గురించి, తిడతన్నారు మమ్మల్ని అన్నది. ఉలిక్కి పడ్డారు. అంటే కమ్యూనిస్టుల పాత్ర ఏమైనా పోషిస్తాడు. ఇదివరకు కనుక కమ్యూనిస్టులు యునైటెడ్ ఫ్రంట్లో, నేషనల్ ఫ్రంట్లో ఉన్నప్పుడు మిత్రపక్షమే, కానీ మేము ప్రజల పక్షం అంటూ మాట్లాడేవాళ్ళు. అలాగే కమ్యూనిస్టులు తెలుగుదేశంతో కలిసి పోటీ చేసి, అలాగే కాంగ్రెస్తో కలిసి పోటీ చేసి గెలిచారు. కానీ కూటమిలో ప్రభుత్వంలో వీళ్ళనేం చేర్చుకోవాలి.